హరే రామ హరే కృష్ణ. పాండవులు అరణ్యవాస ప్రారంభంలో భీముడు ద్రౌపది ఇద్దరు ధర్మరాజుతో ఇలా అన్నారు: శత్రువులకి కోపం ఉండాల్సిన చోట ఉండాలని, అన్యాయంగా అవమానపరిస్తే ఎదురు తిరిగే ధైర్యం కూడా ఉండాలని, శాంతంగా ఉండి ఊరుకోవటం తగదని, సకల శాస్త్రాల్లోనూ ఎక్కడా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదనే అంశాలను ధర్మరాజుకు చెప్పారు. అయితే అందుకు ధర్మరాజు ఎప్పుడు ఒకటే స్థిరమైన జవాబు ఇచ్చేవాడు: మనమిచ్చిన వాగ్దానం తప్పనిసరిగా నెరవేర్చుకొని తీరాలి, క్షమించటం అన్నింటికన్నా గొప్ప గుణం అనేవాడు. భీముడు ఎప్పుడు దుర్యోధనుని చంపుతానా, ద్రౌపదికి జరిగిన అవమానంకి ప్రతీకారం ఎప్పుడు తీర్చుకొని రాజ్యాన్ని గెలుచుకునేవారు అడవిలో సౌమ్యం గల జంతువుల్లా పడి ఉండటం తగదనేవాడు. మరి భీముడు ధర్మరాజుతో వేదమంత్రాలు వల్లెవేస్తూ అతడి స్వరాన్ని ధ్వనిని విని ఇలా అన్నాడు: శత్రుడివై పుట్టావు గాని శత్రుడి ఆచరణ లేదు. కాఠిన్యం, వీరయత్నం శత్రుడికి ఉండాల్సిన సుగుణాలని శాస్త్రాలలో చెప్పటం నీకు తెలుసు. ధృతరాష్ట్ర కుమారులైన ఆ దుష్టులను అలా విచ్చలవిడిగా వదిలేయకూడదు. తనని మోసం చేసిన శత్రువును యుద్ధం చేసి జయించిన రాజు జన్మే కాదు. మోసం చేసిన శత్రువును చంపినందువల్ల నాకు నరకం వచ్చినా అది నాకు స్వర్గంతో సమానంగా ఉంటుంది అని, మీ క్షమాగుణం మిమ్మల్ని అగ్ని కంటే ఎక్కువగా కాల్చివేస్తుందని ఆ కౌరవులు మనలను వంచి మన రాజ్యాన్ని తీసుకుని అనుభవిస్తున్నారు. మరి నువ్వేమో కడుపు నిండా తిని శాస్త్రాలను చదువుకుంటూ అడవులలో పడి ఉన్నావు. మన వాగ్దానం ప్రకారం మనం 12 సంవత్సరాల అరణ్యవాసం ఉండాలని అంటావు. ప్రపంచమంతా కీర్తి ఉన్న అర్జునుడు తన ఉనికిని ఎలా ఇతరులకు తెలియచేయకుండా ఉండగలడు? హిమాలయ పర్వతాలు పిడికిలతో మూయబడతాయా? సింహ సదృశ్యులైన అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎలా దాక్కొని ఉంటారు? అగ్నిహోత్రం నుండి పుట్టిన ద్రౌపది ఎవరికీ కనపడకుండా ఎలా సంచరిస్తుంది? కనపడకుండా ఉండటం సంభవం, కానీ చేయలేని పనులను ఎలా తప్పించుకుని ఉంటాము? ఒకవేళ మనం ఎక్కడ తలదాల్చుకున్నా దుర్యోధనుడు ఎలాగైనా మన ఉనికి తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఇచ్చిన వాగ్దానం అనుసరించిన మళ్ళీ మనల్ని 13 ఏళ్ళు రాజ్యంలోకి రాకుండా చేయడానికి ఏర్పాటు చేసిన కుట్రే ఈ మాయాజూదం. బలవంతంగా పుచ్చుకున్న వాగ్దానమని అనిపించుకోదు, అది శాస్త్ర సమ్మతమే అవుతుంది. మన శత్రువులని వెంటనే చంపుతానని నిశ్చయానికి రా. ఇలా అడవులలో ఉండటం శత్రుడికి అంతకు మించిన కర్మ లేదు అని వాదించాడు భీముడు. తన అభిప్రాయం చెప్పడంలో భీముడు ఎప్పుడు వెనుకాడడు. ద్రౌపది కూడా దుర్యోధన కర్ణ దుశ్శాసనుడితో తాను పడిన అవమానంను మళ్ళీ గుర్తు చేసింది. శాస్త్ర పురాణాల్లోని అంశాలు చదువుతూ యుధిష్ఠరుడి ఆలోచనలోకి నెట్టి ఆందోళన కలిగిస్తుంది. ఒకప్పుడు యుధిష్ఠరుడు పాతబడిన రాజకీయ సూత్రాలను ఉదాహరిస్తూ కౌరవ పాండవ బలాబలాలను వర్ణిస్తుండేవాడు. మన శత్రువుల పక్షాన భూరి శ్రీవసుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, అతని అన్నదమ్ములు యుద్ధంలో ఆరితేరినవారు. చిన్న వలస రాజ్యాల రాజులు, పెద్ద రాజ్యాధిపతులు కూడా కౌరవుల పక్షానే ఉన్నారు. భీష్మ ద్రోణులకు దుర్యోధనుడి గుణాలు ఇష్టం లేకపోయినా అతన్ని విడువరు. యుద్ధభూమిలో కౌరవుల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కర్ణుడు ధైర్యవంతుడే కాదు, యుద్ధంలో మంచి నిపుణుడు కూడా. అన్ని ఆయుధాల ఉపయోగం తెలిసినవాడు. యుద్ధం జరిగితే ఎలా పరిణమిస్తుందో చెప్పలేము, మనకే జయం లభిస్తుందని నిశ్చయంగా చెప్పలేము. తొందరపడటం వల్ల ప్రయోజనం లేదు అంటూ యుధిష్ఠరుడు తన తమ్ముళ్ళ పౌరుషాన్ని, ఉద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. కొంతకాలం తర్వాత వ్యాసుడి సెలవు ప్రకారం అర్జునుడు దేవతల నుంచి దివ్యాస్త్ర సంపాదనకు హిమాలయాలకు ఘోర తపస్సు చేయటానికి ప్రయాణమయ్యాడు. అర్జునుడు తన అన్నదమ్ముల వద్ద అనుమతి తీసుకొని పాంచాలికి వీడ్కోలు ఇవ్వడానికి ఆమె వద్దకు వెళ్ళాడు. ఓ ధనుంజయ, నీవు చేసే ప్రయత్నాల్లో తప్పక జయిస్తావు. నీవు జన్మించినప్పుడు కుంతీదేవి నిన్ను గురించి కోరిన కోరికలు, ఆశలు అన్నీ సఫలం అవుతాయి. మా అందరి సౌఖ్యం, జీవితం, గౌరవం, ఘనత అన్నీ నీపై ఆధారపడి ఉన్నాయి. కొత్త అస్త్రశస్త్రాలు పొంది తిరిగిరా అంటూ ద్రౌపది మంగళవాక్యాలు పలికి అర్జునుడికి వీడ్కోలు పలికింది. ఈ మాటలు తన భార్య ద్రౌపదివి అయినా ఆశీర్వచనాలు కుంతీదేవి అని భావించాడు అర్జునుడు.
ఘోరారణ్యాల దాటి ఇంద్రాలికా పర్వతాన్ని చేరాడు. అక్కడ ఒక బ్రాహ్మణుణ్ణి కలిశాడు. ఆ ముని నవ్వి అర్జునుడితో ప్రేమగా మాట్లాడాడు. బిడ్డా, నీవు కవచం ధరించి ఆయుధాలతో ఉన్నావు. ఎవరు నీవు? ఇక్కడ ఆయుధాలు ఉపయోగపడవే. నీ క్షత్రియోచిత పరికరాలని, కోపాల్ని, ఆశల్ని వదిలేసిన తపోధనులతో నిండిన ఈ అడవిలో నువ్వేమి చేస్తున్నావు అని బ్రాహ్మణ ముని రూపంలోని ఇంద్రుడు అర్జునుడిని ప్రశ్నించాడు. ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని చూసి ఆనందించటానికి వచ్చాడు. అర్జునుడు తండ్రికి నమస్కరించి ఇలా పలికాడు. ఓ దేవరాజా, నాకు ఆయుధాలు కావాలి, వాటిని ప్రసాదించండి అన్నాడు. ఆయుధాల వల్ల ప్రయోజనం ఏమిటి? ఆనందకరమైన వాటిని కోరుకో అన్నాడు ముని రూపంలోని ఇంద్రుడు. దేవరాజా, నాకు ఊర్ధ్వలోక సౌఖ్యానందాలు అక్కర్లేదు. పాంచాలిని, నా అన్నదమ్ములను అడవిలో వదిలి ఇక్కడికి వచ్చాను. నాకు ఆయుధాలే కావాలి అని అన్నాడు అర్జునుడు. నీవు త్రినేత్రుడైన శివుణ్ణి సాన్నిధ్యాన్ని పొంది ఆయన దయకు పాత్రుడవైతే నీకు దివ్యాస్త్రాలు చేరతాయి. కనుక శివుణ్ణి దర్శనం కోసం తపస్సు చేయి అని చెప్పి ముని రూపంలోని ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. అర్జునుడు హిమాలయానికి వెళ్ళి శివుని కరుణ కోసం తపస్సు చేశాడు. శివుడు ఒక బోయవాడి వేషం, పార్వతి అతని భార్య వేషంలో ఓ జంతువును వేటాడుతూ అడవిలో ప్రవేశించారు. వేట తీవ్ర రూపం దాల్చింది. ఆ సమయంలోనే అర్జునుడితో ఒక అడవి పంది తలపడింది. అర్జునుడు తన గాంధీవంతో ఒక బాణాన్ని పందికి వేశాడు. ఆ క్షణంలోనే వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణం విడవగా అది పందికి గుచ్చుకుంది. అర్జునుడు పెద్ద గొంతుతో, ఎవరు నీవు? ఈ అడవిలో భార్యతో కూడా ఎందుకు సంచరిస్తున్నావు? నేను గురి చూసిన జంతువుకు నీవు బాణం వేయడానికి ఎలా సాహసించావు అని అర్జునుడు ప్రశ్నించాడు. వేటగాడి రూపంలో ఉన్న శివుడు, వేటకు ఉపయోగపడే జంతువులతో నిండి ఉన్న ఈ అడవి మాది. మేము ఇక్కడే నివసించే వాళ్ళం. నిన్ను చూడగా నీవు ఆరితేరిన వేటగాడిలా కనపడవు. నీ అవయవ సౌష్టం, నీ గమనం చూస్తే సౌఖ్య జీవనం గడిపేవాడి వలె కనిపిస్తున్నావు. నీవి అరణ్యంలో ఏమి చేస్తున్నావు అనే ప్రశ్న నేను అడగాలి అన్నాడు ముని రూపంలోని పరమశివుడు. తాను వేసిన బాణము వలనే పంది చనిపోయిందని దీనికి వ్యతిరేకంగా అర్జునుడు తలిస్తే ఆ విషయంలో పోరాడడానికి తనకు అభ్యంతరం లేదని వేటగాడు అన్నాడు. ఇంతకంటే ఆనందమైన కోరిక అర్జునుడికి ఇంకేమి ఉంటుంది? వెంటనే అర్జునుడు గెంతుతో శివునిపై పాముల వంటి బాణవర్షం కురిపించాడు. కాని ఆ బాణాలు వేటగాడు అనగా శివుడిపై పనిచేయలేదు. దీనికి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అర్జునుడి అమ్ముల పొదిలో మరో బాణం లేదు. దీంతో తన శాపంతో వేటగాన్ని కొట్టాడు. వేటగాడు ఈ దెబ్బలో లక్ష్య పెట్టలేదు. సునాయాసంగా అర్జునుడి చేతిలోని శాపాన్ని లాక్కొని బిగ్గరగా నవ్వసాగాడు వేటగాడు. అర్జునుడు ఒక సామాన్య వేటగాడి చేతిలో సునాయాసంగా నిరాయుధుడు కావడంతో సిగ్గుపడి ఆశ్చర్యం, అనుమానం చెందుతూ తన ధైర్యాన్ని వీడక కత్తి చేతబట్టి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కత్తి ఆ వేటగాడి ఉక్కు వంటి శరీరానికి తగిలి అది మొక్కలైంది. చేసేదేమి లేక అర్జునుడు వేటగాడితో బాహాబాహ కుస్తీ పట్టాడు. ఇందులోనూ అర్జునుడు ఓడిపోయాడు. వేటగాడి బాహువుల్లో చిక్కి శక్తి లేని వాడయ్యాడు. వేటగాడి చేతిలో ఓడిపోయి అర్జునుడు భగవంతుని సాయం కోరుతున్నాడు. శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఊహ ఆయన మదిలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ వేటగాడు శివుడే అవుతాడని గ్రహించాడు అర్జునుడు. శివుడి పాదాలపై పడి పశ్చాత్తప్తుడై గద్గత స్వరంతో తనను క్షమించాలని ప్రార్థించాడు. శివుడు నవ్వుతూ రక్షించాను అని అర్జునుడిని గాండివాన్ని, అమ్ముల పొది నుంచి మాయమైన బాణాలను ఇచ్చాడు. గొప్ప ప్రభావం గల పాశుపతాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. శివుడు వంటి భగవంతుడితో జగడం సందర్భంగా అయిన గాయాలు శివుడి స్పర్శతో మళ్ళీ స్వస్థత చెందాయి. ఇదివరకటి కంటే అర్జునుడు ఇప్పుడు 100 రెట్లు హెచ్చు బలంతోనూ తేజస్సుతోనూ కనిపిస్తున్నాడు. స్వర్గానికి వెళ్లి నీ తండ్రి ఇంద్రుణ్ణి పూజించు అని చెప్పి ఈశ్వరుడు సూర్యాస్తమైనట్లుగా అదృశ్యమయ్యాడు. అర్జునుడు ఆనందాతిశయంతో ఇలా అన్నాడు. నేను నిశ్చయంగా శివుణ్ణి ముఖాముఖిని చూశానా? ఆ మహనీయుడితో కృషించబడ్డానా? నాకింకేమి కావాలనుకున్నాడు అర్జునుడు. ఆ సమయంలో ఇంద్రరథసారథి మాతలి రథంలో వచ్చి అర్జునుడిని దేవలోకం తీసుకువెళ్ళాడు. వనవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి బలరాముడు, కృష్ణుడు, సాత్వకి ఆగమనం
కష్టసుఖాలను మాట్లాడుకోవడం గురించి కథను తరువాయి భాగంలో తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ.